కాశీ వెళ్ళిపోయి ఎన్నాళ్ళు అయిందో. మొన్న ఈ మధ్య హిమాలయాల్లో ఎవడికో కనిపించాడట. ఏదో తల్లి నిన్ను ఒక అయ్య చేతిలో పెట్టేస్తే నాకు అన్ని బాధ్యతలు తీరిపోతాయమ్మా. రేపు పెళ్ళోళ్ళు వస్తున్నారు తల్లి, రేపు నీకు పెళ్లి చూపులు ఉంటాయి, సరేనా? నమస్తే అమ్మా. రేపు వస్తున్నారు పెళ్ళోళ్ళు. ఎవరండి మీరు? పెళ్ళోళ్ళా? నాకు ఈ వయసు పెళ్ళి ఏంటండి? మళ్ళీ మా ఆయన వస్తారండి, ఆ నమ్మకం నాకుంది. నాకు పెళ్లి చూపులు ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. ఏంటమ్మా నాకు పెళ్లి చూపులు? ఈ వయసులో నీకు మళ్ళీ ఇంకో నాన్న అవసరం అంటావా? వద్దు కదా. ఆవిడ కోసమా? సరే చెప్పండి. మా పాప కోసమా? చెప్పండి ఏంటి కావాలి మీకు? మా అమ్మాయ్యా? ముందు అబ్బాయి ఎవరు? అబ్బాయి వాళ్ళ డాడీ వచ్చాడు, అబ్బాయేనా? అబ్బాయేనా? చెప్పండి. ఏమిస్తారండి పిల్లకి? మీ మనసా? మనసులు వయసులు మాకు వద్దండి. మాకు పిల్ల అసలే మా పిల్లకి చాలా చూడండి బంగారం లాగా ఉంది, మెరిసిపోతుంది పిల్ల. బోల్డ్ అని సంబంధాలు వస్తున్నాయండి దుబాయ్ నుంచి అమెరికా నుంచి, కానీ మేమే ఇవ్వట్లేదండి. మాకేముందో అదే ఇస్తామండి. నువ్వెవరు బాబు? ఈ కొత్త క్యారెక్టర్ వచ్చింది. తమ్ముడా? ఎవరికి బాబు? అలా డాడీకా ఆ బాబుకా? గుడ్ క్వశ్చనా. సరే ఇప్పుడు ఏం చెప్పండి. అవును మీరు అందరు మగాళ్ళే వచ్చారు, ఆడవాళ్ళు లేరా మీ ఇంట్లో? మా ఇంట్లో మగాళ్ళు లేరు, మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరు. నువ్వెవరమ్మా? ఇదేంటి డ్రామా ఆర్టిస్ట్? మనసు ఇచ్చారన్నారు కదా, ఏ కలరు ఇది ఇచ్చారు? ఏంటంటావు అసలు? ఇదేదో డ్రామా ఆర్టిస్ట్ లాగా అనిపిస్తున్నారు నాకు. నీకేమైనా సింక్ అవుతుందా? లేదండి మా పిల్లని ఇవ్వదలుచుకోలేదండి. నిన్నే మా పిల్లకి పెళ్లి చూపులు అయినాయి, పిల్లలు రెడీ అయిపోయారు. ఏంటి నువ్వు ఎవరికన్నయ్యా? అక్కడ చచ్చిపోతారు ఈ క్యారెక్టర్స్తో. సరే చెప్పమ్మా ఏంటి? బావగారు అంటే ఓకే అంటే చెప్పు, పిల్లని ఇచ్చేద్దాం. బావగారు మనసు ఇచ్చారట, ఏం కలదు చెప్తే కొంచెం చూస్తాం. మనసు ఇచ్చి మనసు తీసుకున్నారట. నాకు టైం కావాలి, 1 year. ఒక సంవత్సరం టైం కావాలండి. ఆ పాపకి ఇంకేమైనా వేరే సంబంధాలు వచ్చి ఇంకేమీ సెట్ అవ్వకపోతే అప్పుడు చూస్తాం. ఆల్రెడీ మా వాడికి కొంచెం ఏజ్ ఎక్కువ, ఇంకా 1 year అంటే ఇంకా ఇబ్బంది పడతాయి. ఈ ఏజ్ బార్ అవుతాయి, ఈలో బార్లో ఎక్కడైనా కనిపిస్తాడేమో చూద్దామని. కాదు ఈ మధ్య బావగారు పోస్టులు ఎక్కువ అయినాయి, పోస్టులు ఎక్కువ పంపిస్తున్నారు. సరే అండి పిల్లని ఇస్తాం కానీ ఏం ఇస్తారు చెప్పండి పిల్లకి? బంగారం లాంటి మా అన్నయ్య ఇస్తుంటే ఇంకేం కావాలి? మా పిల్ల కూడా బంగారమేనండి, ఇదేం కాకి బంగారం కాదు. మా అన్నయ్య డైమండ్. సరే ముందు ప్రపోజ్ చేయమనండి, బాగా నచ్చితే మేము అప్పుడు ఆలోచిస్తాము. ఇందాక చేశాను. అలా కదా, మా ముందు చేయలేదు, ఇప్పుడు అమ్మ క్యారెక్టర్ కదా. అమ్మ ముందు చెయ్యండి అంటే మా పిల్లని. ఏంటమ్మా ఇదేదో తేడా కేసుల్లాగా ఉన్నాయి ఇవన్నీ. ఏ డ్రామా కంపెనీ అంటావు? శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి వచ్చుంటారు. మాది రాజమండ్రి కాబట్టి కనక మహాలక్ష్మి రికార్డింగ్ ట్రాన్స్మిట్. కనక మహాలక్ష్మి రికార్డింగ్. ఎవరమ్మా కనక? వాళ్ళిద్దరు ఎవరు? కనకలక్ష్మి కనకలక్ష్మి ఎవరు? కనకాలు బంగారు. ఇద్దరు బంగారాలే. సరే ఇప్పుడు ఏంటమ్మా చెప్పు, ఏంటి పాపకి ఏం చెప్తావు? మనసు ఇచ్చాను కాబట్టి. మరి ఆ ప్రదీప్ రాజేష్ సంగతి ఏం చేద్దామే? పక్కన పెడదాం ఏంటి? ఆలోచిస్తావా? ప్రదీప్ రాజేష్ కన్నా కపిల్ చాలా. ఏంటి తోపా? తోపు. మా అమ్మాయి రోజు వేస్తుంది పోపు. కపిల్ రాముడి భక్తుడు, హనుమంతుడి సేవకుడు. అంతకన్నా తగ్గించు కొంచెం నీ దూకుడు. సరే అమ్మా ఏదో ప్రపోజ్ చేసే, ఏదో చేసేద్దాం. అది మళ్ళీ మీ నాన్న మళ్ళీ ఎప్పుడో కాశీ నుంచి వస్తారో ఏంటో తెలియదు, హిమాలయాల్లో ఎక్కడున్నాడో ఏంటో ఎత్తుక్కుందాం. సరే నెక్స్ట్ అలాగే బాబు, పెళ్ళయ్యాక మా ఇంట్లో అందరికి వారసత్వం అలాగే వెళ్తారు అక్కడికే. యాక్చువల్లీ నిజంగా ఇప్పుడు దాకా నేను చెప్పలేదు. చెప్పేయండి ఇప్పుడు, చెప్పండి ఇప్పుడు నిజంగా చెప్పండి. పొద్దునే కంప్లైంట్ ఇచ్చింది, ఇప్పుడు దాకా ఒకసారి కూడా ఐ లవ్ యూ అని కూడా చెప్పలేదు. మాకు మా అన్న కవిత చెప్పి మరీ చెప్తాడు. ఇదిగో పువ్వు ఇదే నా లవ్వు.
పూలను మడత పెట్టి ఐ లవ్ యూ. ఏయ్, చెప్పు ఏంటే నచ్చలేదంట ఇక నీకు చాయిస్ లేదే చెప్తే చెప్పు ఇంతలాగా అమ్మాయి నేను ఇంతలాగా